పవిత్ర గోదావరి తీరాన వెలిసిన శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభం శోభాయాత్ర రాజమహేంద్రవరం నగరానికి ఆధ్యాత్మిక శోభను తెచ్చింది. గరగ నృత్యాలు, మేళతాళాలతో వైభవంగా, ఉత్సాహంగా ధ్వజస్తంభ శోభాయాత్ర సాగింది. ముస్లింలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో మత సామరస్యం వెల్లివిరిసింది. మోరంపూడి జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర వియల్పురం, ఆర్టీసీ కాంప్లెక్స్, షెల్టన్, సంహిత కాలేజ్, తాడితోట జంక్షన్, స్టేడియం, శ్యామ్లా సెంటర్ మీదుగా గోదావరి గట్టు చేరుకుని ఆలయం వరకు సాగింది. దారి పొడవునా వేలాది మంది భక్తులు నూతన ధ్వజస్తంభాన్ని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ప్రతి కూడలి వద్ద స్థానికులు భక్తులకు శీతల పానీయాలు, మజ్జిగ, త్రాగునీరు అందిస్తూ సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. కాషాయ వస్త్రాలతో శోభాయాత్రకు నేతృత్వం వహించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ధ్వజస్తంభం తేవడం నుంచి ప్రతిష్ఠ వరకు అన్ని కార్యక్రమాలు ఏప్రిల్ 29న శాస్త్రీయంగా నిర్వహించబడుతున్నట్లు తెలిపారు. ఆ రోజున సుమారు 20,000 మందికి అన్నప్రసాద వితరణ జరుగుతుందన్నారు. మొత్తం కార్యక్రమానికి సుమారు 80 లక్షల వ్యయం కానుందన్నారు. భక్తులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయడం విశేషమని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ అప్పారావు, ఏపీ సెట్టిబాలజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, చల్లా శంకర్రావు, ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, కూటమి నాయకులు మధ్య రాంబాబు, కాశీ నవీన్ కుమార్, నక్కా చిట్టిబాబు, వర్ర శ్రీనివాసరావు, దొండపాటి సత్యంబాబు, అతి సత్యనారాయణ, వై శ్రీను, మహమ్మద్ అబ్దుల్లా, శెట్టి జగదీష్, ఎందమూరి దీపు, కొయ్యల రమణ, యాళ్ల ప్రదీప్, రెడ్డి మణేశ్వరరావు, వివిధ ఆలయాల చైర్మన్లు, డైరెక్టర్లు, వేలాదిగా భక్తులు పోటెత్తారు. రాజమహేంద్రవరం నగరంలోని శ్మశాన వాటికలను కమిషనర్ రాహుల్ మీనా ఈ రోజు ఉదయం పరిశీలించారు. ప్రజల సౌకర్యార్థం శ్మశాన వాటికల్లో కనీస మౌలిక సదుపాయాలు ఉండాలని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. ఆల్కట్ గార్డెన్ సమీపంలోని కైలాస భూమి క్రైస్తవ శ్మశాన వాటికలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అక్కడి పరిశుభ్రత, మరుగుదొడ్లు, నీటి వసతి, విద్యుత్ మరియు ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్మశాన వాటికల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, 10 రోజుల్లో అవసరమైన వసతులు మెరుగుపరచాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎస్సీ రేటా, ఈఈ మాధవి, ఎంహెచ్ఓ వినూత్న, డిఈ సత్యనారాయణ, ఇతర సిబ్బంది ఉన్నారు. 100 రోజుల్లో క్షయవ్యాధి ముక్త భారత్ అభియాన్లో భాగంగా రాజమహేంద్రవరం రైల్వే ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ నిర్మల రాజారాం ప్రారంభించారు. త్వరితగతిన గుర్తిస్తే క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చునని, ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అనుమానితులకు ఎక్స్రేతో పాటు వివిధ పరీక్షలు నిర్వహించారు. చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఎస్కే ప్రసాద్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ సౌమ్య, డాక్టర్ వి సునీల్ తదితరులు పాల్గొన్నారు.